నమస్తే, దిస్ ఇస్ సౌర్య. బెంగాల్, తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి ఎలక్షన్స్ కి సంబంధించి? మరి ఈసారి మమతాని ఓడిస్తారా? మమతాకి ఆ పీఠం దక్కే అవకాశం లేదా? అలాగే తమిళనాడులోని ఎవరికి ఆ పీఠం దక్కాలనుకుంటున్నామో అది కాకుండా ఇంకెవరికి చేజిక్కబోతోంది? ఇక విజయ్ పరిస్థితి ఏంటి టీవీకే పార్టీ? సో ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. సార్, ఎగ్జిట్ పోల్స్ చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే ఫస్ట్ టైం విజయ్ పార్టిసిపేషన్ గానీ ఇవన్నీ తమిళనాడులో మాత్రం ఎంటైర్ ఒక చేంజ్ వస్తుందేమో అని అనుకుంటున్నారు. ఇక బెంగాల్ విషయం చూసుకుంటే మమతా పరిస్థితి కూడా ఎలా ఉండబోతుంది అనే వ్యతిరేకత అయితే ఉంది. సో మీరేం చెప్తారు, మీ అనాలిసిస్? యాక్చువల్ గా ప్రీ పోల్స్ అన్ని కూడా మమతాకి పట్టం కట్టాయి. మమత గ్యారంటీగా మమత వస్తుందని. కానీ ఎగ్జిట్ పోల్స్ వచ్చేకాడికి మారిపోయింది. అది అప్పుడే 94% ఓటింగ్ పర్సంటేజ్ రావడమే కొంత ఆశ్చర్యంగా ఉంది. అంటే మామూలుగానే మోడీ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ని మ్యానిపులేట్ చేసి అబ్జర్వర్ల పేరుతో పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను దించి అక్కడ లోకల్ పార్టీల్ని వేధించి లోకల్ వాళ్ళకి ఓట్లు పడనీయకుండా చేసి మ్యానిపులేట్ చేస్తున్నారు అనేది ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. సో మరి దానికి తగినట్టు ఇప్పుడు మమతానే ఓడిపోయే అవకాశాలు ఉందని చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ప్రధానంగా మన దగ్గర 4 ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. 4 ఎగ్జిట్ పోల్స్లో 2 మమత వస్తుందని చెప్తున్నాయి అనమాట. ముఖ్యంగా 2 ఏదంటే, ఒకటి మ్యాట్రిజ్ వచ్చి 148 నుంచి 160 వరకు బీజేపీ వస్తుందని చెప్తున్నాయి. అట్లాగే చాణక్య స్ట్రాటజీస్ కూడా 150 నుంచి 160 వస్తాయని చెప్తున్నాయి. ఇక పీపుల్స్ మార్క్ అది కూడా 178 నుంచి 208 వరకు వస్తుందని చెప్తున్నాయి. అంటే క్లియర్గా 3 అతిపెద్ద సంస్థలు చెప్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ని ఎంతవరకు నమ్మాలనేది మనకి లాస్ట్ లోక్సభ ఎన్నికల్లో చూసాం. లోక్సభ ఎన్నికల్లో 450 కూడా చెప్పారు బీజేపీ ఎన్డీఏకి. చివరికి అంటే బీజేపీనే సొంతంగా 325 అలాగా వస్తాయని చెప్పారు. చివరికి ఏమైంది, బీజేపీకి సొంత మెజార్టీ కూడా రాకుండా చంద్రబాబు మీద, నితీష్ కుమార్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ని మనం గ్యారంటీ చెప్పలేం, కానీ ఇక్కడ కొంత టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. అంత ఈజీ అయితే కాదు. ఒకవేళ మమత గెలిచినా కూడా చాలా టఫ్ ఉంటుంది అనేది ఈ ట్రెండ్ మనకు అర్థమవుతుంది. ఇంకొన్ని మాత్రం మమతనే గెలుస్తుందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మన తెలంగాణలో ఉండే ఎస్ఏఎస్, హైదరాబాద్ బేస్డ్గా ఉన్న ఎస్ఏఎస్ కానీ, తర్వాత పీపుల్స్ పల్స్ కానీ ఇలాంటివి వస్తాయని చెప్తున్నారు. కాకపోతే కొన్ని సంస్థలేమో బీజేపీ క్లియర్ మెజార్టీ వస్తుందని చెప్తున్నారు. అక్కడ మొత్తం 294 అసెంబ్లీ సీట్స్ ఉంటాయి. 148 మ్యాజిక్ మార్క్ అనమాట. 148 వస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. సో మరి చూడాలి అక్కడ. ఇక తమిళనాడు విచిత్రం ఏంటంటే, అంటే విచిత్రం అంటే ఒకే ఒక సంస్థ మాత్రమే విజయ్ సీఎం అవుతాడని చెప్తుంది. యాక్సిస్ మై ఇండియా అనే సంస్థ విజయ్ పార్టీ టీవీకి, తమిళగా వెట్రి కలగం, దానికి 98 నుంచి 160 వస్తాయని. 234 ఉంటాయి సీట్లు అక్కడ. 118 వస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. మ్యాజిక్ ఫిగర్ 118. సో 118, 120 వరకు వస్తాయి విజయ్ అని ఒక సంస్థ చెప్తుంది. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. అప్పుడు కూడా మనకి లాస్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక కేఆర్ సర్వే మాత్రమే చెప్పింది. మిగతా వాళ్ళందరూ జగన్ పార్టీనే వస్తుంది, వైసీపీ వస్తుందని అనుకున్నారు. ఒకవేళ గెలిచినా కూడా కూటమి ఏదో నామినల్ గా మెజార్టీతో గెలుస్తున్నారు. కానీ అంత తీవ్ర స్థాయిలో అంటే 152 నుంచి 11కు పడిపోతాయని ఎవరు కూడా గెస్ చేయలేకపోయారు. సో అలాగే ఇప్పుడు ఇక్కడ తమిళనాడులో మాత్రం నా దగ్గర మొత్తం 7 సర్వేలు ఉంటాయి. 6 సర్వేలు క్లియర్గా డిఎంకే వస్తుందని చెప్తున్నారు. ఎవరు కూడా ఏఐడిఎంకే వస్తుందని మాత్రం ఒక సర్వే కూడా చెప్పలేదు. ఒక ఎస్ఏఎస్ సర్వే మాత్రం ఏఐడిఎంకే కూడా 90 వరకు వస్తాయని చెప్తుంది. మిగతా సర్వేలు అన్నీ కూడా డిఎంకే అని క్లియర్గా చెప్తుంది. ఒకే ఒక్క యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రమే విజయ్ సీఎం అవుతాడు, 38% విజయ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు అనేది చెప్తున్నారు. అయితే చెప్పండి.